హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే 15 మినిట్స్లోనే ఇన్స్టెంట్ ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ అండి. చూద్దామా దాని తయారీ విధానం. ముందుగా కుక్కర్ పెట్టుకోవాలండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 కేజీ చికెన్ అండి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. చిన్న మెంతమాకు కట్టు ఉంటే వేసుకోవాలండి. నాన్ వెజ్లో చాలా బాగుంటుంది చిన్న మెంతమాకు ఆకుకూర. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ లేదు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ఉల్లిపాయ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. త్వరగా ఫ్రై అవుతుంది. చూడండి, ఫ్రై అవుతుంది. లైట్గా బ్రౌన్ కలర్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి. బాగా బ్రౌన్ అయినాక వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇలా లైట్గా పింకిష్ కలర్ వచ్చేటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక బాగా ఫ్రై అవుతున్నప్పుడే మనం 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. ఇలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో 3 టమాటాలు, ఇలా రెడ్ కలర్ టమాటాలు బాగా చాప్ చేసేసుకోవాలండి. దీంట్లో వేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి అన్నీ కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేద్దాం. టమాటా ఉడుకుతుంది అంతవరకు. ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేద్దాం. మీరు అనుకుంటారు ఇంకా చికెన్ వేయలేదు, ఉల్లిపాయ అంతా వేసింది, అన్నీ ఫ్రై చేసింది, టమాటా కూడా వేసింది, ఇంకా చికెన్ వేయలేదని అనుకుంటారు. కానీ ఇక్కడ టమాటా మసాలా అంతా బాగా ఉడికిపోయినాకనే చికెన్ వేస్తేనే ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చికెన్ కర్రీ మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే చికెన్ కూడా చాలా మంచిగా సాఫ్ట్గా టేస్టీగా జ్యూసీగా బాగుంటుందండి తినేటప్పుడు. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మనం చికెన్ వేసే టైం వచ్చేసిందండి. చికెన్ వేసేసుకుందాం. ఇలా చికెన్ అంతా వేసుకున్నాక బాగా చికెన్కి మసాలా అంతా ఇలా పట్టేలాగా కలుపుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇది ఈజీ రెసిపీ టు బ్యాచిలర్స్ అండి. బ్యాచిలర్స్కి బిగినర్స్కి కూడా. చూడండి, అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా మసాలా అంతా చికెన్కి బాగా పట్టించేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందామండి. కలర్ చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో చికెన్. చూడడానికి కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెడదాం. చూద్దామండి. చికెన్ కూడా కొంచెంసేపు బాగా ఆయిల్లో కుక్ అయిందండి. ఇంకా మనం దీంట్లో సాల్ట్ వేయలేదు, ముందు కొంచెం వేసామండి. అది ఆనియన్ ఫ్రై కావడానికి మనం ముందు కొంచెం వేసాము.
ఇప్పుడు ఒక 1 స్పూన్ వేద్దామండి. ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకుందామండి. చికెన్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఒక 3 విజిల్స్. రండి, ఒక 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేశాను. చూడండి ఎంత చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందో. కర్రీ కూడా అయిపోయింది. దీంట్లో ఇంకొక చిన్న ప్రిపరేషన్ అంటే మసాలా. మనం దీంట్లో ధనియా పౌడర్ ఏం వేయలేదు కదా, వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు 2 మినిట్స్ గ్యాస్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. దీంట్లో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్. నేను ఎప్పుడు జీలకర్ర పౌడర్ ఇంట్లో ఫ్రై చేసుకొని మిక్సీ కొట్టి పెట్టుకుంటానండి. కర్రీస్లో అన్ని కర్రీలో కొంచెం కొంచెం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా గరం మసాలా కూడా వేయాలి దీంట్లో. ఒక 1/2 స్పూన్ గరం మసాలా, కొబ్బరి పొడి 1 స్పూన్, వేసి ఒకసారి అన్నీ కలిపేసుకుందాం. కొబ్బరి పొడి వేసామని కర్రీ కొంచెం థిక్గా అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుందామండి. సాల్ట్ చెక్ చేశానంటే తక్కువ పడింది. ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒక్కసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అయిపోయిందండి. ఇంకా చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. ఏదైనా అన్నీ రెడీగా చేసుకుంటే ఒక 15 మినిట్స్లోనే అయిపోతుందండి. ఇంకా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర. రెండు ఆయిల్ అంతా చాలా మంచిగా పైకి వచ్చేసింది. కర్రీ అయిపోయింది. ఇంకా లాస్ట్కి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఏ కర్రీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ కర్రీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ కుక్కర్లో చేస్తే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఇలానే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఏమన్నా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.